గోవాలో మంచి రిసార్ట్ ప్లేస్ ఏదైనా ఉందని అంటే గ్రాండ్ వాటికా రిసార్ట్, ఆరంబోల్, నార్త్ గోవా, మహారాష్ట్రలో ఉంది. గోవాకి వస్తే మాత్రం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కొద్దిగా ఎంజాయ్ చేయాలన్నా, మందేసి ఎంజాయ్ చేయాలనుకున్నా, లేదు బాగా తినాలా చిందేయాలనుకుంటే మీరు ఈ ప్లేస్కి రావచ్చు. అదే గ్రాండ్ వాటికా, ఆరంబోల్, నార్త్ గోవా, మహారాష్ట్రకి దగ్గరగా ఉంటుంది. ఆ బీచ్ కూడా చాలా దగ్గర అన్నమాట. బ్యాక్ చూసారు కదా, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో మీరు హ్యాపీగా ఈవినింగ్ 7 దాకా ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత అలో ఉండదు. అదే నైట్ అయితే, మార్నింగ్ అయితే 7:30 నుంచి అయితే అలో అని అన్నారు. కొన్నిసార్లు అయితే 9 తర్వాత కూడా అలో చేస్తారంట. ఇక్కడ వెనకాల పక్క చూసారంటే చాలా కాటేజెస్ ఉన్నాయి. సింగిల్ కాటేజెస్ డిపెండింగ్ ఆన్ ద సీజన్ని బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మేము తీసుకున్న ప్రైస్ అయితే ముందుగానే మేము అగోడా booking.comలో అయితే మేము బుక్ చేసుకోలేదు. డైరెక్ట్గా వీళ్ళకి గూగుల్లో కాల్ చేసాము. గూగుల్లో కాల్ చేస్తే సో వాళ్ళు ఏమన్నారంటే 2500 రూపీస్ అని చెప్పారనమాట. సో 1000 రూపీస్ ఇచ్చేసి బుక్ చేసుకున్నాము. అయితే గూగుల్ ఫొటోస్లో ఎలాగైతే ఉందో అలాగే ఉందన్నమాట ఇక్కడ లొకేషన్ కూడా. మీకు హోటల్ వ్యూ కూడా చూపిస్తాను, ఇంటీరియర్ ఆఫ్ ద హోటల్ కూడా. మీరు ఖచ్చితంగా గోవాకు వస్తే మాత్రము ఇక్కడ మీరు స్పెండ్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నేను ఇంటీరియర్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో మీరు చూడండి, ఇది 6 అనమాట. ఈ లొకేషన్ ఈ ఒక ఇచ్చారు మనకి. ఇది బయట వ్యూ. సో లోపలికి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదే అనమాట మనకి ఇచ్చిన హోటల్. ఈ యొక్క హోటల్ మనకి దగ్గరగానే ఉంటుంది, చాలా దగ్గరే. బట్ ఏమంటే బైక్ రెంటల్ తీసుకుంటే ఈజీగా వచ్చేయచ్చు. ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా చెక్కతో తయారు చేశారు ఈ హౌస్ని. ఏసీ వేసుకోకపోయినా పర్లేదు. ఈ కాటేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం మెనూ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఏమేమి కావాలి ఫుడ్ అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. సో కాఫీ కానీ ఈవెన్ డ్రింక్స్ కావాలనుకున్నా కూడా డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఇంకో వ్యూ చూపిస్తాను. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఇంకో కాటేజ్ కనపడుతుంది. ఈ అల్మారా ఓపెన్ చేస్తే మనకు ఏమైనా విలువైనవి ఏమైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి కోసము, బట్టలు కానీ లగేజెస్ అన్నీ కూడా. అలాగే బయటికి పోకుండా ఉండడానికి, టూరిస్టులకి ఇబ్బంది పెట్టుకోకుండా ఉండడానికి, చల్లగా చింద ఇవ్వడానికి బీరు, రమ్ము, బకాడి, వ్యాట్ 69, కోక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. మనం వాడేదాన్ని బట్టి వాళ్ళు ఖర్చుని బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు బాత్రూమ్ కూడా చూసినట్లయితే అది కూడా కొద్దిగా అందంగానే తయారు చేశారు. ఇక్కడ కాఫీ కూడా ప్రొవైడ్ చేశారు. అవి అయితే కాంప్లిమెంటరీ అయితే కాదు, కానీ బ్రేక్ఫాస్ట్ ఒకటే కాంప్లిమెంటరీ. బట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది కొన్ని థింగ్స్. షాంపూ, సోపు అన్నీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది వాష్రూమ్, చాలా నీట్గా ఉంది. అంబియన్స్ అయితే 2500 రూపీస్కి ఇంత అంబియన్స్గా ఇంత బాగా ఇవ్వడం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను. ఈవెన్ సేమ్ యూరోప్లో ఉన్నట్టుగా ఉంది అంతా కూడా లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హోప్ యూ ఎంజాయ్డ్ ఫ్రెండ్స్. బహుశా మీకు ఈ లొకేషన్ పాయింట్లో ఇంత మంచి హోటల్ దొరకడం చాలా తక్కువ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువ వీడియో లెంతీగా చూపించాలని నాకు ఇష్టం లేదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చానంటే కొత్తగా ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ చూసే కోసం. అది నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇలాంటివి ఇంకొన్ని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. గోవాలో ద బెస్ట్ మేము విజిట్ చేసిన హోటల్ ఇది అనమాట. హోటల్లో ప్రొవైడ్ చేసిన పూల్ ఇది. పెద్దగా లోతు అయితే లేదు, అందరూ కూడా ఈత కొట్టచ్చు. ఈత రాని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాటేజెస్ పక్కనే ఉంటుంది పూల్. వాటర్ కూడా వామ్గానే ఉంటుంది, మరి అంత ఇదైతే లేదు. మీకు చూపిస్తాను కాటేజెస్ ఎటు పక్క ఉన్నాయో. ఇవి అనమాట కాటేజెస్ వద్దు, ఓన్లీ మాకు ఇలాంటి హౌసెస్ కావాలన్నా వీళ్ళు పక్కన ప్రొవైడ్ చేశారు. ఇవి పూల్ టైమింగ్స్, రూల్స్ పెట్టారు, కానీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పక్కనే బీర్ బాటిల్ పెట్టారంటే ఎంజాయ్ చేయొచ్చు అనే కదా. కొద్దిగా అన్నీ సకల సౌకర్యాలన్నీ ప్రొవైడ్ చేశారు. రావాలనుకున్న వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.